ఒకరు మధ్య ఒక ప్రశ్న అడిగారు, సార్ థియాలజీ అని చెప్పేసి ఊదర కొడుతున్నారు సమాజంలో ఎక్కడ పట్టినా బైబిల్ కాలేజీల పేరుతో చెప్పి, అసలు బైబిల్లో థియాలజీ ఉందా అని. బైబిల్లో ఎవరైనా థియాలజీ గురించి మాట్లాడారా అని ఒక నిమిషము నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ ప్రశ్న విన్నప్పుడు. కానీ ఏ ప్రశ్న మనల్ని ఆశ్చర్యపరచడానికి వీల్లేదు ఈ రోజుల్లో, ఏ ప్రశ్న. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి నేడు. ఈ ఏ ప్రశ్న అయినా మనల్ని ఆశ్చర్యచకితులు చేయడానికి వీల్లేదు. అవునా అన్నాను నేను. థియాలజీ అనే పదంలోనే అర్థం ఉంది. ఏంటి? థియోస్ అంటే గాడ్ గ్రీక్ పదంలో, లోగోస్ యొక్క ప్రాథమిక అర్థం వర్డ్, వాక్యం అనే అర్థం వస్తుంది. దాన్ని క్రియారూపంలోకి మార్చుకుంటే గనక, వర్బ్ ఫామ్ లోకి మార్చుకుంటే గనక, టు రీజన్, టు ఎక్స్ప్లోర్, టు ఎగ్జామిన్, టు డిగ్ అంటే ఒక విషయమైన పరిశోధన చేయటం అన్నమాట. దాని లోతుపాతులు తెలుసుకునే ప్రయత్నం చేయటం. ఇప్పుడు దేవుని గూర్చినటువంటి విషయ సంగ్రహణ కొరకు లోతుల్ని పరిశీలించడాన్ని థియాలజీ అంటారు. ఇప్పుడు బైబిల్ అంతా దేవుని గురించే చెప్తుంది, ఆయన ఉద్దేశాల గురించి చెప్తుంది, ఆయన ప్రణాళికల గురించి చెప్తుంది, ఆయన మనతో ఏం చెప్పదలుచుకున్నాడో చెప్తుంది. అయితే ఆయన చెప్పదలుచుకున్న సంగతుల్ని కేటగిరికల్ గా ఏ సంగతి కూడా ఒకే చోట చెప్పబడలేదండి. ఇవి పాపాన్ని గూర్చిన సంగతులు అని ఒక 10 పేజీల మందము, లేకపోతే ఒక పుస్తకము ఆ పాపం మీద, ఇది రక్షణ గురించి అని ఆ అంశం మీద సమగ్రంగా సమాచారం లేక, మనము యెషయా గ్రంథంలో చదువుకున్నట్టుగా ఇక్కడ కొంత ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట అన్నట్టుగా దేవుని వాక్యము ఈ 66 పుస్తకాల నిడివిలో, సుదీర్ఘమైనటువంటి పుస్తకంలో అనేక విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. వాటిని క్రోడీకరించి ఒక్కొక్క అంశాల వారీగా వాటిని విభాగించి అలాంటి అధ్యయనమే థియాలజీ. సో కాబట్టి బైబిల్ అంతట్లో థియాలజీ ఉంది. థియాలజీ అంటే ఎవరో పండితుడు కూర్చొని అర్ధరాత్రి కూర్చొని రాసి తెల్లవారిసరికి ముగించినటువంటి ఒక గ్రంథం కాదు. బైబిల్లోని అంశాలనే విషయ ప్రాతిపదికన దైవము, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు, సంఘము, రక్షణ, తీర్పు, పాపము, ఈ అంశాల వారిగా అధ్యయనం చేయడానికి థియాలజీ అంటారు. సో అంచేత ఇప్పుడు బైబిల్ అంతట్లో థియాలజీ ఉంది. సో నేను ఆ థియాలజీలోని అన్ని యాంగిల్స్ మాత్రమే కాకుండా ప్రాముఖ్యంగా అసలు థియాలజీ అంటే ఏంటి, దానికి ఆధారమైనటువంటి ఇంటర్ప్రిటేషన్. మనం సరిగా ఇంటర్ప్రిట్ చేయగలిగితే సరైనటువంటి థియాలజీ వస్తుంది. సరిగా ఇంటర్ప్రిట్ చేయలేకపోతే సరైనటువంటి థియాలజీ రాదు. కానీ ఏదో ఒక థియాలజీ వస్తుంది. ఆ తప్పుదోవ కూడా నడిపించవచ్చు. మీరు చేయటం మొదలు పెడితే ఏదో ఒకటి వస్తుంది. అది ఆశించిందా, ఆశించకపోయిందా, తప్ప ఒప్ప ఏదైనా కంక్లూజన్ వచ్చింది. అయితే అంత కష్టపడి ఏదో కంక్లూజన్ తీసుకొచ్చాడు కాబట్టి అది తప్పని ఒప్పుకోవడానికి ఎవరు రెడీగా లేడు ఇక్కడ. ఎందుకు? నేను కష్టపడి ఇన్నేళ్ళు కష్టపడి నేను దాన్ని అధ్యయనం చేశాను, ఇప్పుడు నేను కష్టపడి సాధించిన దాన్ని తప్పంటే ఎలా ఒప్పుకుంటాను నేను? కాబట్టి నేను నేర్చుకునే ప్రయత్నం చేశాను కాబట్టి కరెక్ట్. సో అంచేత సమస్త దుర్బోధలకి, సమస్తమైనటువంటి కలవరాలకి, గందరగోళానికి ఆధారం ఏంటి అంటే ఇంటర్ప్రిటేషన్. ఆధారం అని చెప్తున్నానంటే అక్కడ సమస్య ఉంది, దాంట్లో సమస్య ఉంది. సో ఆ సబ్జెక్ట్ ని ఎక్కువ ఇష్టపడి ఆయా సందర్భాల్లో మీరు నన్ను అడిగినప్పుడు కూడా, నాకు అవకాశం ఇచ్చినప్పుడు మరొక మాట లేకుండా ఎంచుకున్న సబ్జెక్ట్ కూడా అదే. ఎన్నిసార్లు చెప్పినా ఒక టీచర్ గా, ఒక బైబిల్ కాలేజ్, నాకు తెలిసి ఈ మధ్య కాలంలో జరుగుతున్న దుర్బోధ, ఇంటర్ప్రిటేషన్ రాంగ్ గా చేయడాన్ని బట్టి మీకు ఇంకా లోతుల్లోకి వెళ్లి తెలుసుకొని ప్రజల్ని ఎక్విప్ చేయాలనే ఉద్దేశంతో, కషితో నేర్చుకున్నట్టుగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే గత 11 సంవత్సరాల నుంచి ఈ సబ్జెక్ట్ గురించి ఎంత చెప్పినా చెప్పాలని అనిపిస్తుంది. స్టూడెంట్స్, ఒక్కొక్క స్టూడెంట్ 4 ఏళ్లుగా చదువుకుంటారు, బీటీహెచ్ అని, బీడీఎన్, ఎంటీహెచ్ అని, డిడిఎన్. ఈ 4 ఏళ్లలో ప్రతి సంవత్సరం ఈ సబ్జెక్ట్ ఉంటది. ప్రతి సంవత్సరం చెప్పినా గానీ బొటాబొటికినే అర్థమవుతుంది ఒక్కొక్కరికి. అంటే విద్యావంతులై ఉండి వాక్యాన్ని నేర్చుకోవాలని డెడికేటెడ్ గా బైబిల్ కాలేజీకి వచ్చే వాళ్ళ పరిస్థితి అలాగుంటే, నామమాత్రంగా చర్చికి వెళ్ళి బైబిల్ కలిగి ఉండటమే
అదొక హోదాగా భావించి దాన్ని చదవటం విషయం పక్కన పెట్టండి. అలాంటి వాళ్ళ పరిస్థితి ఇంకా బైబుల్ కాలేజ్ యొక్క పరిచయం లేకుండా వాక్యం చెప్పే వాళ్ళ పరిస్థితి. సో అందుకని ఒక నిజంగా మీరు అన్నట్టుగా ఆవేదనతో కూడింది. ఎప్పటికప్పుడు నాలో ఆవేదన పెరిగిపోతుంది. ఎందుకంటే అసత్యం విస్తరిస్తుంది, నాలో ఆవేదన విస్తరిస్తుంది. సో దానికి మూల కారణం ఇది ప్రాబ్లం. ఓకే. సో ఈ ప్రాబ్లం గురించి మాట్లాడాలని నాకు వేరే ఆలోచన ఏం లేదు, ఇదే ఆలోచన.